బంగారం వెండి ధరలు దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్ వడ్డీ రేటు అంచనాలు లాంటి కారణాలు ఈ ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. దేశీయంగానూ గిరాకీ తగ్గడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,43,970 రూపాయలకు పడిపోయింది. కేజీ వెండి ధర 2.25 లక్షలుగా ఉంది. అంతర్జాతీయంగానూ బంగారం వెండి ధరలు దిగొచ్చాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర $3,973గా ఉంది. క్రితం రోజు దీని ధర $4,100 వరకు ఉండగా ఒక్క రోజులోనే భారీగా దిగొచ్చింది. ఔన్స్ వెండి ధర $57.42లకు పడిపోయింది. కమోడిటీ ఎక్స్చేంజ్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర 1.40 లక్షలు, సిల్వర్ ఫ్యూచర్స్ ధర 2.21 లక్షలుగా ట్రేడ్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారటంతో పాటు ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫెడ్ సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే బంగారం వెండిలో పెట్టుబడులను మదుపర్లు వెనక్కి తీసుకుంటున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే సాధారణంగా బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. అయితే భారీగా తగ్గుతున్న బంగారం వెండి ధరలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు, మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రభు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో ప్రభు గారు, దేశీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి. సో ఇది తగ్గుదల అనేది కంటిన్యూ అవ్వబోతుందా? ఏ విధంగా ఉండబోతుంది? సోవర్జిన్ గోల్డ్ తీసుకుంటే ఫిజికల్ గోల్డ్ కంటే సోవర్జిన్ గోల్డ్ ప్రీమియం లో ఉంటది 4%, 3 to 4%. ఇప్పుడు చూస్తే డౌన్ లో ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు రీసెంట్ గా మనం ట్యాక్స్ పెంచాం. 6% ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది 6% 15% చేసాం, 9% పెంచాం. సో ఇప్పుడు ఇప్పుడు క్రూడ్ దిగొచ్చింది, అన్ని దిగినాయి కాబట్టి కంట్రోల్లో ఉంది కాబట్టి ఆ 9% తీసేస్తారు అనేది. ఆ తీసేసినప్పుడు మళ్ళీ సోవర్జిన్ గోల్డ్ కూడా 2.5% ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ప్రీమియంలోకి వస్తుందని, అందుకనే వాళ్ళు ఇది చేస్తున్నారు. సో డెఫినెట్ గా ఇంకా కొంచెం డౌన్ ఉంది. సో డెఫినెట్ ఇంకొంచెం డౌన్ అవచ్చు, ఎందుకంటే ట్యాక్స్ పెంచినాక కొంచెం తగ్గింది. ప్లస్ మన మోడీ గారు చెప్పినట్టు ఆగండి అన్నప్పుడు చాలా మంది ఆగారు. సో దాని అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో కొంత పర్సెంటేజ్ తగ్గింది. ప్లస్ ఈ నెల 29th జూలై 29th ఫెడ్ మీటింగ్ ఉంది. వాళ్ళ లాస్ట్ మీటింగ్ లో వాళ్ళు ఏమనుకున్నారు, ఈ సంవత్సరం డిసెంబర్ లోపల ఇంట్రెస్ట్ రేట్లు పెంచాలని. ఇదే ఇంకేముంది. సో డెఫినెట్ గా వాళ్ళ ఇన్ఫ్లేషన్ అనుకున్న దానికంటే, వాళ్ళ ఫెడ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హైలో ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు పెంచే ఛాన్సే ఉంది. సో అందుకనే ఇంకా కొంచెం డౌన్ అవచ్చా అంటే డౌన్ అవచ్చు. ఇప్పుడు గోల్డ్ ఎంత ఉందంటే ఎంసీఎక్స్ లో 1,41,000 ఉంది. ఇంకా 141 దాకా అనుకుంటే మనం అంత ముందు అనుకున్నది 140 to 150 రేంజ్ లో రావచ్చు. లోవర్ లెవెల్లో 141 అనుకుంటే వచ్చేసింది 141. సో ఇప్పటికి ఇంకా కొంచెం ఉంది కాబట్టి క్వశ్చన్ నెక్స్ట్ లోవర్ సపోర్ట్ లెవెల్ తీసుకుంటే 1,36,000 దాకా ఉంది. అంటే 1,30,10 గ్రాములు అంతవరకు రావచ్చు. అంటే 140 కనుక కట్ అయితే ఆ రేంజ్ వరకు రావచ్చు. లేదా కొంత పర్సెంటేజ్ 165 నుంచి తగ్గింది కాబట్టి కొంతమంది ఎక్కువ, ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కానీ వాళ్ళు చిన్నగా కొంచెం తగ్గింది కాబట్టి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఇక్కడ కొనకపోతే మళ్ళీ పెరిగితే ఇబ్బంది పడతాను ఉద్దేశంతో కొంత కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఆ చేసినప్పుడు కొంచెం మళ్ళీ 145, 146 దాకా రావచ్చు. ఆ రేంజ్ లోనే ఉండొచ్చు. సో మళ్ళీ ఏదన్నా ఉంటే మళ్ళీ ట్యాక్స్ కనుక తగ్గిస్తే అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. సో డెఫినెట్ గా ఇంకా ట్రెండింగ్ కొంచెం డౌనే ఉంది. తొందరపడి లాంగ్ టర్మ్ అన్న వాళ్ళు అప్పుడే కొనాల్సిన పని లేదని ఉద్దేశం. ఇంకా కొంచెం తగ్గే ఛాన్సే ఉంది. మనం అనుకున్న తర్వాత 165 నుంచి బాగానే పడిందండి. ఇది కూడా మనకి 3 lakhs దాదాపు నుంచి 285 అక్కడి నుంచి తగ్గింది. ఇప్పుడు సిల్వర్ 2,19,500 అంటే 220 to 230 అనుకున్నాం, ఆ రేంజ్ కి వచ్చింది. ఇంటర్నేషనల్ గా చూసినా 4,000 కట్ అయితే మీకు 3,600 దాకా అనుకున్నాం. సో 4,000 కట్ అయిపోయింది. $3,980 ఉంది పర్ ఔన్స్. అదే సిల్వర్ అయితే 57. ఏదైనా వస్తే సిల్వర్ డౌన్ సైడ్ చూసుకుంటే 51, 52 వరకు రావచ్చు. అంటే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు అగ్రెసివ్ మెటల్ కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్ పెట్టకుండా మన పోర్ట్ఫోలియోలో కొంత పర్సెంటేజ్ దాంట్లో పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. ఎక్కువ 10 లక్షలు అనుకోండి, 10 లక్షలు పెట్టి సిల్వర్ లో పెడితే అది పడితే మళ్ళీ ఇబ్బంది పడాలి. బాగా కొంచెం ఇది ఉంది కాబట్టి కొంత పర్సెంటేజ్ పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. డైవర్సిఫై చేసుకోవడం మంచిదని. అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, జింక్ ఇట్లాంటివన్నిట్లో మన పోర్ట్ఫోలియో 20% అనేది డైవర్సిఫై. గోల్డ్ ఇష్టం కాబట్టి గోల్డ్ పర్సెంటేజ్ ఎక్కువ పెట్టుకుంటాం ఆ 20లో.
సిల్వర్, కాపర్, జింక్ వాటిలో కొంత పర్సంటేజ్ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే సిల్వర్ ఒకేసారి పడినా మిగతా అంత బాగా పడవు కాబట్టి ఏదైనా ఒక మెటల్ పడినా మిగతా కొంచెం సేవ్ చేస్తాయి. అలా డైవర్సిఫైడ్ చేసుకోవడం బెస్ట్. ఇంకా కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది, గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ఎవరన్నా అనుకున్నప్పుడు కొంచెం ఆగి కొనడం మంచిదని నా ఉద్దేశం అండి. ప్రభు గారు, ఇటు బంగారం వెండితో పాటు ఈ ఎఫెక్ట్ వల్ల అంటే ఫెడ్ వడ్డీ రేట్లు పెరగటం వల్ల మిగిలిన మెటల్స్ కూడా భారీగా తగ్గబోతున్నాయా? తగ్గుతాయండి అవి కూడా కొంచెం. అంటే దీనంత ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎసెట్ క్లాస్ లో మెయిన్ గోల్డ్ అండ్ సిల్వర్, పీసీఎస్ మెటల్స్ చూస్తారు, ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది. సో కాపర్ కొంత పర్సెంటేజ్ ఉంది, ఆ తర్వాత జింక్ కొంత, అంటే యూసేజ్ ఎక్కువ ఉండదు కదా, కాపర్ కి ఎక్కువ ఉంటుంది. సో సిల్వర్ కి ఎక్కువ యూసేజ్ ఉంటుంది. కాపర్ కూడా విపరీతంగా ఇండస్ట్రియల్ డిమాండ్ బాగానే ఉంది. సో ఎందుకంటే కాపర్ వైర్స్ కానీ ఇప్పుడు డేటా సెంటర్స్ వస్తున్నాయి, అట్లా టెక్ కంపెనీస్ అలా వచ్చినప్పుడు వైర్స్ ఫామ్ చేయాలన్నప్పుడు ఇదివరకు అల్యూమినియం తో కలిపి కాపర్ చేసేవాళ్ళు. ఇప్పుడు కాపర్ తో రస్ట్ పడుతుంది కాబట్టి అల్యూమినియం తీసేసి ఓన్లీ ప్యూర్ కాపర్ తో మెటీరియల్ చేస్తున్నారు. దానివల్ల డిమాండ్ పెరుగుతోంది. సో కాపర్ కూడా డిమాండ్ లో ఉన్నట్లు లెక్క తీసుకోవచ్చు. అందుకని ఇప్పుడు ఎసెట్ క్లాస్ లో ఈక్విటీ పెరుగుతుంది. ఇప్పుడు ఇవాళ ఎక్కడ అంటే కంట్రీలో కూర్చొని యుఎస్ఏను ఇరాన్ సెటిల్మెంట్ చేసుకుంటారనేది ఒక న్యూస్. సో అది కనుక సెటిల్ అయింది, అగ్రిమెంట్ అయి సిగ్నేచర్ అయింది అనుకోండి, ఈక్విటీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది పెరిగినప్పుడు ఎసెట్ క్లాస్ లో ఆల్టర్నేట్ కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి అవి పెంచినప్పుడు గోల్డ్ కొంచెం డిమాండ్ తగ్గుద్ది. మెయిన్ అది అంటే ఇప్పుడు ఈల్డింగ్ ఎసెట్స్ లో బాండ్స్ లో వాటిలో ఎక్కువ వస్తున్నప్పుడు నాన్ ఈల్డింగ్ ఎసెట్స్ లో రావడానికి తగ్గుతుంది, అమౌంట్ తగ్గుతుంది. సో అందుకని ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది అనమాట. సో అదే తగ్గించినప్పుడు మళ్ళీ పెరుగుతుంది గోల్డ్. అంటే అక్కడ బాండ్స్ వాటిలో తగ్గినప్పుడు దానికంటే ఇది బెస్ట్ కదా అన్నప్పుడు ఇటు వస్తారు. సో ఇప్పుడు పెంచాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఇంకా కొంచెం ట్రెండ్ డౌనే ఉంది, తగ్గే ఛాన్స్లే ఉన్నాయని కనపడుతున్నాయండి. సో ప్రభు గారు, ఈ మధ్య కాలంలో కూడా అంతర్జాతీయంగా చూసుకుంటే ఈ బంగారం వెండి ధరలు కూడా కాస్త తగ్గుతూ పెరుగుతూ అలానే ఉన్నాయి. సో ఇక మీదట కూడా ఇప్పుడు ఆల్రెడీ పశ్చిమాసియాలో కూడా సిచ్యువేషన్ కాస్త సద్దుమణిగింది. సో ఈ సిచ్యువేషన్ లో ఇంకాస్త భారీగా తగ్గే అవకాశం ఉందా, లేదంటే ఏదో కొంత మాత్రం అంతంత మాత్రంగా మాత్రమే ధరల్లో చేంజ్ కనిపించే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ తీసుకునే వాళ్ళకి పర్ ఔన్స్ 4,000 కన్నా తగ్గితే కొంచెం డౌన్ సైడ్ అనుకున్నాం. 3,600 3,700 అంతవరకు డౌన్ వస్తే గిస్తే అంతవరకు రావచ్చు అని డౌన్. ఎందుకంటే అంతకు మించి రాకపోవచ్చు, లేకపోతే 4,000 కూడా రాదు అనుకున్నాం. ఎందుకు అనుకున్నాం? సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ అయితే గోల్డ్ లోన్ పడుతున్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, చిన్నగా ఎక్కువ చేసుకుంటారు కదా. ఫోమో ఉంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఇక్కడ పర్లేదు బాగానే పడింది అని చేస్తారు కాబట్టి ఆ తగ్గటం లో చేంజెస్ ఏదన్నా వస్తే అప్పుడు డిమాండ్ తగ్గినట్లు లెక్క. అదేం వాళ్ళు ఏమి ఎక్కడ ఆగట్లేదు కదా, వాళ్ళు దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్. ఈవెన్ ఇప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ నుంచి కూడా గోల్డ్ టర్న్ అవుతుంది. ఆ పర్సంటేజ్ ఇప్పటి వరకు చూసుకుంటే 10%, ఇంకొక 10% 20% మారితే లాంగ్ టర్మ్ బులిష్ గానే ఉంది మెటల్స్. షార్ట్ టర్మ్ ఇవి ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ కి అయితే బులిష్ ట్రెండే ఉందండి. మీరు 5,600 5,000 అంటే 2026 కానీ 2027 కి దాదాపుగా మీకు 5,200 5,000 వరకు వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ గా డిమాండ్ తగ్గనంత కాలం ఆ సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేస్తూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్ ఇష్యూ ఎవరికైనా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఇలాంటి ఆపత్కాలం వచ్చినప్పుడు, సో ఇమీడియట్ క్యాష్ కాబట్టి దాని నుంచి బయటికి రావచ్చు అనే ఉద్దేశంతో. సో అది చేంజెస్ ఏం రాదు, అందరికి ఒకేసారి ప్రాబ్లం రాదు కాబట్టి అన్ని 195 దేశాలు చిన్నగా మనల్ని చూసి మన పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ చూసి డెఫినెట్ గా అందరు కూడా ఆ లైన్ బాగుంది, ఎట్లా ఇండియా బయటకు వచ్చిందో చూసుకొని ఇట్లా ఇబ్బందులు వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు కూడా బయటికి రావడానికి లేదు, అట్లా ఏదన్నా కెలామిటీస్ వచ్చినప్పుడు కానీ కొంచెం సేఫ్ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటారు. సో అది మంచిదే కదా, ఇమీడియట్ క్యాష్ కాబట్టి ఏ కంట్రీకైనా మంచిదే. సో డిమాండ్ అలా లాంగ్ టర్మ్ కి అయితే డిమాండ్ ఉంది, షార్ట్ టర్మ్ కొంచెం జిటరీ ఉందండి, డౌన్ సైడ్ ఉంది. సో ప్రభు గారు, ఇప్పటికే ఇటు ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు చాలా మంది బంగారం కొనుగోళ్లు కాస్త తగ్గించారని చెప్పాలి. ఆ ఎఫెక్ట్ కూడా ఇప్పుడు బంగారం ధర తగ్గుదలకి దిగి రావడానికి కూడా ఇంపాక్ట్ చూపిస్తుందంటారు. అంటే ఇంకా రానున్న కాలంలో ఒక 1 year వరకు కొనద్దాం అన్నారు, ఇంకా 6 months ఉంది. ఇంకా ఈ 6 months కూడా బంగారం కొనుగోలు అనేది కాస్త తగ్గితే ఇంకాస్త బంగారం ధరలు దిగొచ్చే అవకాశం ఉంటుందా మనకి? అంటే సప్లై అండ్ డిమాండ్ బట్టి ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఉంటుంది కాబట్టి సప్లై మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిందే, లోకల్ది కాదు. కానీ ఇక్కడ మనకి ఆయన ఎందుకు చెప్పారు,
ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ తగ్గిపోతున్నాయి. డాలర్స్ తగ్గిపోతున్నప్పుడు క్రూడ్ పెరిగితే క్రూడ్ ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఫారెక్స్ రిజర్వ్ తగ్గితే కష్టం అవుద్ది. గోల్డ్ కొనాలన్నా గోల్డ్ కూడా డాలర్స్ లోనే కొనాలి. సో అందుకని ఇప్పుడు అది తగ్గిస్తే డాలర్స్ రిజర్వ్స్ ఉంటాయి. కాబట్టి రేపొద్దున క్రూడ్ మనకి ఏదైనా కంటిన్యూ యుద్ధం ఇంకా 2 నెలలు కంటిన్యూ అయింది అనుకోండి, మనకి రిజర్వ్స్ ఉండవు, స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేవు. దాన్ని కొనుక్కోవాలంటే రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి. $100 to $120 ఎక్కువ పెట్టాలంటే ఎక్కువ పెట్టాలి, ఎక్కువ డాలర్స్ కావాలి. అవి కరిగిపోతే కష్టం కదా. దాని అనుగుణంగా ఇప్పుడు గోల్డ్ కొంచెం తగ్గించవచ్చు అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆర్బీఐ కూడా ఆపరేషన్స్ మొదలు పెట్టింది కదా. సో డాలర్స్ కోసం, ఎందుకంటే FCNR కానీ బాండ్స్ లో కానీ వాటిలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డాలర్స్ లో చేసినప్పుడు ట్యాక్స్ లేకుండా చేసింది వాళ్ళకి. సో రీసెంట్ గా కూడా $50 billion ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేస్తుంటే $3 to $4 billion ఆల్రెడీ లాస్ట్ వీక్ వచ్చినాయి. సో నెక్స్ట్ కమింగ్ వీక్స్ లో ఆ $50 కూడా వస్తాయి. కాబట్టి డాలర్స్ రిజర్వ్స్ మనకి ఎక్కువ అయినప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతాయి, భయం లేదు. సో ఆయన అన్నదానికి చేసుకున్నారు. 1 year దాకా ఉండద్దు అని కాదు, డాలర్స్ రిజర్వ్స్ తగ్గకుండా ఉండాలనే ఉద్దేశం అయింది. సో ఇది తగ్గకుండా ఉండాలి, ఇది ఒక తంత అయితే. ఇంకొకటి FDI ఇన్వెస్ట్మెంట్, కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అది కూడా కొంచెం తగ్గింది. ఎందుకు తగ్గింది? వాళ్ళు ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ, ట్యాక్సులు ఎక్కువ, విపరీతమైన ట్యాక్సులు. అందుకని చెప్పి వాళ్ళు వేరే కంట్రీస్ ఎక్కడైతే ట్యాక్స్లు అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి, STTకి, వీటన్నిటి కూడా ఛార్జెస్ తగ్గిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో తొందరలోనే ఆ న్యూస్ రావచ్చు. సో ఆ న్యూస్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మళ్ళీ వాళ్ళు యూటర్న్ తిరిగినప్పుడు మనీ డాలర్స్ రిజర్వ్స్ పెరుగుతాయని ఉద్దేశం. FDI ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగినప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ పెరుగుతాయి, మనకి ఇబ్బంది లేదు. అంటే 1 year టైం పెట్టుకున్నారు కానీ 1 year దాకా కొనొద్దని కాదు. ఆ రిజర్వ్స్ తగ్గకుండా ఉంటే మనకి టెన్షన్ లేదు. అది ఆయన చెప్పిందండి. ఓకే ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.